Namaskar. Welcome to Manam for our well-being channel. This is Anita, psychological counselor. మనం మెంటల్ ఇల్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ప్రీవియస్ వీడియోలో మానసిక అనారోగ్యం అంటే ఏమిటి అనేది చూసాము. ఈరోజు మానసిక అనారోగ్యానికి గురి కావడానికి కారణమవుతున్న పరిస్థితులు ఏమిటి అనేది మాట్లాడుకుందాము. సో టాపిక్లోకి వెళ్ళక ముందుగా మరొకసారి మెంటల్ ఇల్నెస్ అంటే ఏమిటి అనేది చెప్తాను, సో దట్ మనకి ఫాలో అప్ ఉంటుంది. సో మానసిక అనారోగ్యము అనేది మన మనసుకు సంబంధించిన అనారోగ్యము. ఇది మన మనసు యొక్క మానసిక స్థితి. ఎక్కడైతే మన ఆలోచనలు, మన భావనలు, మన ప్రవర్తనలో తీవ్రమైన మార్పులు ఏర్పడి, సమస్యలు ఏర్పడి, వాటి ప్రభావం ఆ వ్యక్తి జీవితం పైన ఉంటూ, ఆ వ్యక్తి నార్మల్గా చేసుకునే పనులు కూడా సమర్థవంతంగా చేసుకోలేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక స్థితి. సో దీనివల్ల ఆ వ్యక్తి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి బాధపడుతూ ఉండడం అనేది జరుగుతుంటుంది. సో ఇటువంటి తీవ్రమైన మానసిక ఒత్తిడి గురి కావడానికి, ఇంతటి తీవ్రమైన మార్పులు జరగడానికి కారణమవుతున్న పరిస్థితులు ఏమిటి? సో ఒక పరిస్థితి వల్ల ఇటువంటి స్థితి వస్తుందని కాదు, నంబర్ ఆఫ్ రీజన్స్ అనేది యాడ్ అవుతుంది. వీటి కాంబినేషన్ మానసిక అనారోగ్యానికి దారితీసే అవకాశం ఉంటుంది. అండ్ ఈ పరిస్థితులు కూడా పర్సన్ టు పర్సన్ వ్యారీస్. ప్రతి వ్యక్తి జీవితం ఒకలా ఉండదు, ప్రతి వ్యక్తికి ఎదురయ్యే పరిస్థితులు ఒకలా ఉండదు. సో దాన్ని బట్టి కారణాలు కూడా మారుతూ ఉంటాయి. అండ్ అకార్డింగ్ టు బయోసైకోసోషల్ మోడల్, మన మనసు పనిచేసే విధానము, మన శరీరం పనిచేసే విధానము, మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, వీటి నుంచి ఉత్పన్నమవుతున్న సమస్యలు మన మానసిక అనారోగ్యానికి దారితీయడానికి కారణమవుతాయి. సో వీటినే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. వీటిని కేటగరైజ్ చేసి చూసుకుంటే బయోలాజికల్ రిస్క్ ఫ్యాక్టర్స్, సోషల్ రిస్క్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ కల్చరల్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఈరోజు మనం ముందుగా బయోలాజికల్ రిస్క్ ఫ్యాక్టర్స్ని గురించి మాట్లాడుకుందాము. సో ఇవి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ముందుగా జెనెటిక్స్. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా మెంటల్ ఇల్నెస్ ప్రాబ్లం ఉంటే, లైక్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరికైనా ఉన్నా కూడా అది నెక్స్ట్ జనరేషన్కి క్యారీ అయ్యే రిస్క్ ఉంటుంది. లైక్ బైపోలార్, స్కిజోఫ్రేనియా, మేజర్ డిప్రెషన్, ADHD ఇటువంటివన్నీ. ఇక నెక్స్ట్ ప్రీనేటల్ డ్యామేజ్. మన మెంటల్ హెల్త్ అనేది ఇట్ బిగిన్స్ ఫ్రమ్ ద పీరియడ్ ఆఫ్ ద కాన్సెప్షన్. మానసిక ఎదుగుదల తల్లి గర్భం నుండి మొదలవుతుంది. సో తల్లికి ఎటువంటి శారీరక మానసిక ఆరోగ్య ప్రభావము బిడ్డ పైన ఉంటుంది. సో తల్లి ఎటువంటి సబ్స్టాన్స్ అబ్యూస్ చేయడం, అంటే ఆల్కహాల్, డ్రగ్స్ లాంగ్ టర్మ్ అంటే చాలా రోజుల వరకు తీసుకుంటూ ఉండడము, అండ్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉండడము, వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లాంటివి ఉంటే కనుక, అండ్ టాక్సిక్ కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వడము, పెస్టిసైడ్స్, క్లీనింగ్ కెమికల్స్కి ఎక్కువ కాలం పాటు ఎక్స్పోజ్ అయ్యి ఆ ఒక వాసన పీల్చుకుంటూ ఉండడము, అండ్ ఏదైనా క్రానిక్ ఫిజికల్ ఇల్నెస్ ఉండడము, లైక్ ఆస్తమా, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇటువంటివి ఉన్నా కూడా, అండ్ మెంటల్ ఇల్నెస్ ప్రాబ్లమ్స్ ఉండడము, డిప్రెషన్, యాంగ్జైటీ లాంటివి ఏమైనా మెంటల్ ఇల్నెస్తో సఫర్ అవుతూ ఉంటే, అండ్ మెటర్నల్ స్ట్రెస్, మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటే, ఫిజికల్ అబ్యూస్కి కానీ ఇమోషనల్ అబ్యూస్కి కానీ గురవ్వడము, మెంటల్లీ ప్రెషర్ అవుతూ ఉంటే కనుక వీటన్నిటి ప్రభావము కడుపులో ఉన్న బిడ్డ పైన చాలా తీవ్రంగా ఉంటుంది. బర్త్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ లోవర్ వెయిట్తోని బేబీ పుట్టే అవకాశం ఉంటుంది. బర్త్ కాంప్లికేషన్స్ రావచ్చు, సమ్ టైమ్స్ మిస్క్యారేజ్ అవ్వడము, ఇటువంటివి జరగడంతో పాటు ఒక మనసు పైన కూడా తీవ్రంగా ప్రభావం ఉంటుంది. అండ్ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల, బ్రెయిన్ న్యూరలాజికల్ సిస్టమ్ దెబ్బతినడం వలన లెర్నింగ్ డిఫికల్టీస్ రావడము, తర్వాత మెమరీలో ప్రాబ్లమ్స్ రావడము, అటెన్షన్ ప్రాబ్లమ్స్ రావడము, అండ్ లేట్ ఆన్ లైఫ్లో బిహేవియర్ ప్రాబ్లమ్స్ రావడము, సోషల్ యాంగ్జైటీ పెరగడము, ఒక్కొక్కసారి సివియర్ కండిషన్స్లో ADHD, ఆటిజం ఇటువంటి డిజార్డర్స్ రావడము, అండ్ తర్వాత ఎటువంటి మెంటల్ ఇల్నెస్కి ఈ వల్నరబుల్గా ఉంటారు. నెక్స్ట్ ఆఫ్టర్ లేటర్ ఆన్ లైఫ్లో ఇవి తెలుస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది ప్రీనేటల్ స్టేజ్లో. అండ్ నెక్స్ట్ బర్త్ కాంప్లికేషన్స్. సో బేబీ డెలివరీ అప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ ఏర్పడతాయి, లైక్ బికాస్ ఆఫ్ ద ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్ అండ్ రెస్పిరేటరీ ఇల్నెస్, అంటే బేబీ బ్రెయిన్కి సరిగా ఆక్సిజన్ అందుకపోవడం వల్ల, వీటి వల్ల బేబీ ఒక న్యూరలాజికల్ సిస్టమ్ దెబ్బతిని బేబీకి బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఒక్కొక్కసారి సివియర్ కండిషన్స్కి లైక్ కాంజెనిటల్ డిజార్డర్స్, సెరెబ్రల్ పాల్సీ అండ్ ASD, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ లాంటి న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ వచ్చే రిస్క్ ఉంటుంది.
ఇక నెక్స్ట్ ప్రీమెచ్యూర్ బర్త్. బేబీ టర్మ్ పూర్తి అవ్వకుండానే పుట్టడం వలన డెవలప్మెంట్లో ఫుల్ కంప్లీట్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల వల్నరబుల్గా ఉండి ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం ఉంటుంది. అండ్ డిస్టర్బ్టెడ్ డెవలప్మెంట్ యొక్క ప్రభావం బేబీ బ్రెయిన్ పైన ఉంటుంది. బయట ఉన్న వాతావరణాన్ని బేబీ అడాప్ట్ చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతూ బేబీ బ్రెయిన్ పైన ప్రెషర్ పడి అక్కడ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వలన అగైన్ అది లేటర్ ఆన్ మెంటల్ ఇల్నెస్కి దారితీసే అవకాశం ఉంటుంది. ఇక ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఒకవేళ తీవ్రంగా ఉంటే కనుక దాని ప్రభావము బేబీ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ పైన ఉంటుంది. కాగ్నిటివ్ డెఫిసిట్స్ ఏర్పడము, ఇంటెలెక్చువల్ ప్రాబ్లమ్స్ రావడము, డెవలప్మెంటల్ డిలేస్ జరగడము, అండ్ లేటర్ ఆన్ లైఫ్లో పర్ఫార్మెన్స్ సరిగా చేసుకోలేప్పుడు ఇటువంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ బ్రెయిన్ ఇంజురీస్ అండ్ బ్రెయిన్ డిఫెక్ట్స్. ట్రోమాటిక్ బ్రెయిన్ ఇంజురీ అండ్ బ్రెయిన్ ట్యూమర్స్ వీటి వల్ల బ్రెయిన్ టిష్యూ పైన ప్రెషర్ ఏర్పడి డ్యామేజ్ అయ్యి దాని రిజల్ట్స్ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. మెమరీ లాస్ అవ్వడము, తర్వాత కాగ్నిషన్స్ ప్రాబ్లమ్స్ రావడము, కాంప్రిహెన్షన్ ప్రాబ్లమ్స్ రావడము, సమ్టైమ్స్ సైకోటిక్ సిమ్టమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో బ్రెయిన్ ఎక్కడ ఏ రీజన్లో బ్రెయిన్ ఇంజరీ జరిగిందనే దాన్ని బట్టి దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ క్రానిక్ ఫిజికల్ ఇల్నెస్. మన శారీరక ఆరోగ్యము ప్రభావము మన మనసు పైన ఉంటుంది. సో క్రానిక్ అంటే లాంగ్ టర్మ్ ఏదైనా ఒక డిసీజ్తో బాధపడుతూ ఉంటే కనుక ఆర్థరైటిస్, డయాబెటీస్, క్యాన్సర్ లాంటి డిసీజెస్ యొక్క బాధపడడం వలన దాని ప్రభావం మనసు పైన ఉండి అది అనుభవించే వాళ్ళు ఏంటంటే ఒక మెంటల్ ప్రెషర్కి గురి కావడము, కొంచెం డిస్ట్రెస్గా ఫీల్ అవ్వడము, తర్వాత దానివల్ల వాళ్ళు డిప్రెషన్కి, యాంగ్జైటీకి లోన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దెన్ నెక్స్ట్ సబ్స్టెన్స్ అబ్యూస్ ఎక్కువ కాలం చేయడం వలన బ్రెయిన్లోని వైట్ మ్యాటర్ దెబ్బతిని దానివల్ల మెమరీ ప్రాబ్లమ్స్ రావడము, థింకింగ్లో ప్రాబ్లమ్స్ రావడము, అండ్ సివియర్ కండిషన్స్లో ఒక సైకోటిక్ సిమ్టమ్స్ కూడా కనబడుతూ ఉంటాయి. అండ్ కొంతమంది ఏంటంటే ఈ సబ్స్టెన్స్ అబ్యూస్ని ఒక కోపింగ్ మెకానిజం లాగా యూజ్ చేస్తూ బాధలో ఉన్నప్పుడు లేదా బ్యాడ్ మెమరీస్ ఏదైనా మర్చిపోవడానికి అండ్ దెన్ ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఇటువంటి అబ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ డిప్రెషన్లో ఉన్నప్పుడు చేయడం వల్ల అది దాని ఇంకా దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత దాని సిమ్టమ్స్ ఇంకా వర్సన్ అవుతాయి. అండ్ ఇది ఇలాగే రిపీట్ అవుతూ ఉంటే కనుక సబ్స్టెన్స్ అబ్యూస్ డిజార్డర్ కూడా దారితీసే అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ద బయోలాజికల్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఏంటంటే ఈ ఒక్క ఫ్యాక్టర్ ఉండడం వలన ఈ పర్టికులర్గా ఈ ఒక ఇల్నెస్ వస్తుంది అని కాదు, ఇది ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇటువంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇల్నెస్ వస్తుంది అని కాదు, బట్ ఇటువంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు కొంచెం రిస్క్ జోన్లో ఉంటారు. అండ్ నెక్స్ట్ దాంట్లో మనం సోషల్ ఫ్యాక్టర్స్ చూద్దాం. అండ్ ముగించే ముందు ఒక చిన్న మాట, మనం ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఏదైనా కొత్త పని ఏదైనా స్టార్ట్ చేయడానికి లేదంటే ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే ఎన్నో ప్రికాషన్స్ తీసుకుంటాము. అందులో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయని చెక్ చేసుకుంటాము. దానికి మనము ప్రిపేర్డ్గా అడుగు పెడతాము. సో అలాగే ఫ్యూచర్ పేరెంట్స్కి కపుల్ ఎవరైనా కూడా ముఖ్యంగా మదర్స్ కాన్సెప్షన్ నుంచి డెలివరీ అండ్ న్యూ బార్న్ బేబీకి కేర్ తీసుకునే దాంట్లో ఫిజికల్లీ మెంటల్లీ ప్రిపేర్ అయ్యి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనివల్ల ఈ బయోలాజికల్ ఫ్యాక్టర్స్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ. మనం ఫర్ అవర్ వెల్ బీయింగ్.